హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే నా లైఫ్లో వెరీ ఇంపార్టెంట్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోతో వచ్చేసాను. సో ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా చాలామందికి చాలా యూస్ఫుల్ అయ్యాయి అనమాట. సో దాని ప్రాసెస్ ఏంటి, అవి ఎలా రీచ్ అవ్వాలి, వాటికి ఏంటి, ఎలా వెళ్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా నా పర్సనల్గా నేను ఫేస్ చేసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో అందుకని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఇది. అండ్ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కావాలో కూడా నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇవాల్టి వీడియోలో ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ న్యూస్ అన్నాను కదండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను కన్సీవ్ అనమాట. ఇప్పటి వరకు కూడా అంటే మీతో వీడియోస్లో పెట్టడానికి కానీ దానికి కానీ లేట్ అవ్వడము, ఈ గ్యాప్ రావడం అంతా కూడా దీనివల్లే. సో నేను ఇప్పుడు 9th మంత్ అనమాట. స్టార్టింగ్ ఇవాల్టి నుంచి 8 months కంప్లీట్ చేశాను. అండ్ నా హెల్త్ పరంగా కొంచెం మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ వల్ల నేను మెటర్నిటీ లీవ్ వరకు అయితే నా జాబ్లో కంటిన్యూ అయ్యాను ఇప్పటి వరకు. సో ఈ April 1st నుంచి నాకు మెటర్నిటీ లీవ్ అనేది శాంక్షన్ అయింది. నేను ఈఎస్ఐ ద్వారా ఈసారి డెలివరీకి అయితే ప్రాసెస్ అయితే చేస్తున్నాను. అండ్ ఈఎస్ఐ ద్వారా వెళ్తే ఎలాగ మనకి, అదే డైరెక్ట్గా మనం ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే ఎంత అవుతుంది, సో ఆ కంపారిజన్ అంతా కూడా నేను బడ్జెట్ లిస్ట్ అనేది కంప్లీట్ బడ్జెట్ ఎలా వేసుకుంటే మనకి ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది కూడా నేను చెప్పబోతున్నాను. సో దానికంటే ముందుగా అసలు ఈఎస్ఐ ప్రాసెస్ ఏంటి, సో దానికి ఎలా మనం అప్రూవల్ తెచ్చుకోవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, సో ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన్సీవ్ అయిన 3 months వరకు చాలా జాగ్రత్తగా మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తోటి, మా అత్తయ్య గారి సపోర్ట్ తోటి, మా వారితోటి, సో ఇలా వెనకాల సపోర్టివ్గా ఉన్న వాళ్ళ హెల్ప్ వల్ల నేనైతే హెల్త్ పరంగా కొంచెం క్యారీ చేసుకుంటూ అలా ముందుకొచ్చి 8 నెలలు కష్టపడి హెల్త్ మేనేజ్ చేసుకుంటూ జాబ్లో అయితే కంటిన్యూ అయ్యాను. సో మెటర్నిటీ లీవ్ ఎప్పుడైతే మనం తీసుకోవాలనుకుంటున్నామో కంపల్సరీ మనకి 32 weeks 32 వారాలు అనేది కంపల్సరీగా ఉండాలి. 32 వారాల నుంచి మాత్రమే మనకి ఈఎస్ఐ అనేది శాంక్షన్ చేస్తారు. 32 వారాల తర్వాత నుంచి 6 months మనకి 6 నెలలు అనేది మెటర్నిటీ లీవ్, అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో ఆవిడికి 6 నెలలు లీవ్ అనేది ఇస్తారనమాట. అండ్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి అంటే దానికి అప్లై చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే కనుక మీరు ఏ ఆర్గనైజేషన్ అయితే పనిచేస్తున్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు హెడ్ ఆఫీస్ కానీ వేరే ఇంకా పెద్ద ఆఫీసెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు మనకి ఈఎస్ఐ నెంబర్ అనేది ఉంటుంది, దాని ద్వారా వాళ్ళు అప్లై చేయడం వల్ల మనకి ఒక ఫామ్ అనేది ఇస్తారు. ఆ ఫామ్ తీసుకొని మనం ఈఎస్ఐ హాస్పిటల్కి వెళ్ళి లీవ్ అనేది శాంక్షన్ చేయించుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా ఈఎస్ఐలో ఖచ్చితంగా 3 నుంచి 4 విజిట్లు అయితే చేసి ఉండాలి. సో నేనైతే ఈఎస్ఐ హాస్పిటల్కి రేపు వైజాగ్ వెళ్ళబోతున్నాను. సో దానికి ఏమేమి కావాలి, ఏంటి ప్రాసెస్ అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. దాని తర్వాత మిగతా ప్రాసెస్ ఏమైంది, ఎలా చేశాను, ఇవన్నీ కూడా చెప్తాను. సో ఫస్ట్ అయితే రేపటికి ఏం చేయాలో చెప్తాను, వినండి ఒకసారి. రేపటి కోసం బ్యాగ్ ఇది, అన్నీ పట్టాలి కాబట్టి కొంచెం పెద్ద బ్యాగ్ తీసుకున్నాను. ఫస్ట్ రేపు నేను ఈఎస్ఐ చెకప్ అండ్ నా మెటర్నిటీ లీవ్ లెటర్ వాళ్ళకి సబ్మిట్ చేయడానికి వైజాగ్ వెళ్తున్నాను. సో హాస్పిటల్ ఎక్కడ, ఆఫీస్ ఎక్కడ, రేపు అప్డేట్ ఇస్తాను. సో ముందు రోజు నేను ప్యాక్ చేసుకునే బ్యాగ్లో ఏమేమి పెడుతున్నానో చూద్దాం. ఫస్ట్ ఈఎస్ఐ కాబట్టి మెయిన్ ఈఎస్ఐ హాస్పిటల్ బుక్ అనమాట. ఇది నాది. రెగ్యులర్ చెకప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెకప్ చేసి నాకు అన్నీ ఇన్ఫామ్ చేసినవి అండ్ మెడిసిన్ లిస్ట్ ఇది. సో ఫస్ట్ మెయిన్ ఇది. దాని తర్వాత అవునన్నా ఇది నా ఈఎస్ఐ కార్డు. సో మా ఫ్యామిలీ ఫోటో ఇది. ఈ ఈఎస్ఐలో మేము ముగ్గురం ఉంటాము, దానికి మా ముగ్గురికి ఎలిజిబిలిటీ అనమాట. సో అది మా ముగ్గురిది. ఇది నా మెటర్నిటీ లీవ్ లెటరు. సో ఇది తీసుకొని రేపు వైజాగ్ వెళ్తున్నా. దాని జిరాక్స్ కాపీ ఎప్పుడు కూడా ఒకదానికి 2-3 జిరాక్స్లు ఖచ్చితంగా ఉంచాలి. అండ్ ఇది అందరికీ తెలిసిందే అంగన్వాడీ బుక్. సో దానికి కూడా నాకు
ఇంజెక్షన్స్ టీటీస్ ఇచ్చారనమాట అప్పుడు. సో దానికి ఇది కూడా అడుగుతారు కాబట్టి ఈ నోట్ చేసుకుని కూడా తీసుకెళ్తున్నాను. అండ్ బిఫోర్గా నేను అల్ట్రా స్కాన్ టిఫా స్కాన్ చేయించుకున్నాను. ఇది వైజాగ్లో విజయ డయాగ్నోస్టిక్స్లో చేయించింది. అండ్ ఇది నాకు పాపకి అప్పుడు అండ్ ఇప్పుడు కూడా నాకు ఉషారాణి అని ఒక డాక్టర్ ఉన్నారు విజయనగరంలో. చాలామందికి మీకు తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్ చేయండి. సో ఆవిడ దగ్గర రెగ్యులర్ చెకప్కి వెళ్ళేదాన్ని. సో రెగ్యులర్ చెకప్ ఈవిడ దగ్గరికి వెళ్ళేదాన్ని. సో డెలివరీ మాత్రం ఈఎస్ఐ ద్వారా వెళ్తున్నాను. సో దానికి అమౌంట్ ఎలా అవుతుంది, నేను ప్లాన్ చేసుకున్నట్టు కరెక్ట్గా అయ్యిందా లేదా, సో నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తున్నాను. సో రేపు హాస్పిటల్కి అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ మెయిన్ కాబట్టి ఫస్ట్ ఇవన్నీ ప్యాక్ అయితే చేసేసుకున్నాము. ఓకేనా, ఫైల్స్, స్కాన్స్, నా డాక్యుమెంట్స్ అండ్ మెయిన్ బుక్. సో విన్నారు కదా, నాకు ఈఎస్ఐకి వెళ్ళడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఫైల్స్, స్కాన్స్, రిపోర్ట్స్ అండ్ ఏవేవి నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా చూపించా కదండి. సో మనమైతే అప్లై చేసుకున్న తర్వాత మనకి ఈఎస్ఐ కార్డ్ అనేది ఇస్తారు. అలా ఫ్యామిలీ ఫోటో, అంటే ఎవరైతే మనకి ఎలిజిబిలిటీ ఉంటుందో ఫ్యామిలీలో, పెళ్ళి కాని వాళ్ళకైతే వాళ్ళ మదర్ ఫాదర్ ఉంటారు ఆటోమేటిక్గా. పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు ఉంటే పిల్లలు, లేకపోతే వాళ్ళ హస్బెండ్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో అలా ఈఎస్ఐకి అయితే నేను పెట్టుకున్నాను. రేపు వైజాగ్ వెళ్తున్నాను చెప్పాను కదండి. పెద్ద ఈఎస్ఐ హాస్పిటల్ అది. మొత్తం మనకి ఇటు సైడ్ అంతా కూడా హెడ్ ఆఫీస్ అది. చాలా చాలా దూరము. నాకు వెళ్ళేదాకా తెలియదు అసలు ఎంత లాంగ్ ఉంటుందని. సో అది ఎక్కడో కూడా చెప్తాను. అండ్ ముందుగా ప్రెగ్నెంట్ లేడీతో హెల్త్తో ఎంత ఫైట్ చేస్తామో, ఇంట్లో కొన్ని థింగ్స్ అంటే కొన్ని అవసరాలు అనేది మనమే మేనేజ్ చేసుకోవాలి. సో నేనైతే డే అనేది మందులతోటే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈసారి ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనేది వచ్చింది. స్టార్టింగ్ కాబట్టి మనకి మెడిసిన్ అనేది తక్కువే ఇచ్చారు. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే కొంతమందికి ప్రెగ్నెంట్ అయినప్పుడే కొన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లైక్ షుగర్ కానీ, థైరాయిడ్, ఫిట్స్, ఇలాంటి కొన్ని హెల్త్ వస్తూ ఉంటాయి. సో నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఏ హెల్త్ ఇష్యూ అనేది లేదు. సెకండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు నాకు థైరాయిడ్ అనేది వచ్చిందనమాట. సో వాటిని మేనేజ్ చేసుకుంటూ ఇంట్లో మా అత్త ఎంత పనైనా చేయగలరు, కానీ మా అమ్మాయికి చేయడం కష్టం. ఎందుకంటే మా అమ్మాయి మాట వినదు. ఫుడ్ దగ్గర చూస్తున్నారు కదా ఎంత ఇబ్బందో. తనని స్కూల్కి రెడీ చేయాలి, ఫుడ్ పెట్టాలి, అండ్ తన్ని మేనేజ్ చేసుకొని నేను మేనేజ్ చేసుకొని ఆఫీస్కి అనేది వెళ్ళాలన్నమాట. సో ఇంట్లో ఉంటే చాలా కష్టమని మా అత్తయ్య గారికి నా ద్వారా నేను ఇంట్లో చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే మా అమ్మాయిని చూసుకోవడమే అనమాట. సో పెద్దవాళ్ళు ఎంత ఇంట్లో పని చేసినా చిన్నపిల్లలతో కొంచెం కష్టం కాబట్టి మనం అయితే ఖచ్చితంగా ఆ హెల్ప్ అనేది చేయాలి. సో నేనైతే మా అమ్మాయి మొత్తం పనంతా నేనే చూసుకుంటాను. ఇంట్లో పనంతా మా అత్తగారు చూసుకుంటారు. సో అలా మా అమ్మాయిని మేనేజ్ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. తర్వాత నైట్ డాక్యుమెంట్స్ అవన్నీ పెట్టుకున్నాం కదండి. దాని తర్వాత మన పర్సనల్ థింగ్స్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఐడి కార్డు, సో ఇలాగ మనకి పర్సనల్ కొన్ని థింగ్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా క్యారీ చేయాలి. ఎప్పుడేం అడుగుతారో తెలియదు. అండ్ జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకోవాలి. తర్వాత ఫొటోస్ అనేది కంపల్సరీ మనతో ఎప్పుడు ఉండాలి. వాళ్ళు ఏ ఫామ్ అడిగినా ఏం చేసినా మనకు అప్పుడప్పుడు అంటే కష్టము, పైగా క్యారీ అయితే చాలా కష్టము. సో ముందుగానే ఇవన్నీ ప్లాన్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనము అంటే ఎవరైతే క్యారీ అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళు బయట ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది. సో నేనైతే పొద్దున్నే వంట అవ్వలేదు కాబట్టి పెరుగన్నం అయితే పెట్టుకున్నాను. సమ్మర్ ఒకటి చాలా ఇబ్బంది పడాలి బయటది ఏదైనా తిన్నా కూడా. అందుకని నేనైతే పెరుగన్నము, మజ్జిగ, సబ్జా గింజలు వేసుకున్న వాటరు, నార్మల్ వాటరు, ఇలా మొత్తం నా లంచ్ బ్యాగ్ అనేది ప్యాక్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి, నేను 8th మంత్లో కదా ఎండింగ్లో వెళ్తున్నాను. సో ఇప్పుడైతే 9th మంత్ స్టార్ట్ అయింది. నేను వెళ్ళినప్పుడైతే 8th మంత్ ఎండింగ్లో ఉన్నాను. సో ఆటోస్ కానీ బస్సెస్ కానీ కొంచెం డేంజరస్. సో కంఫర్ట్ లేదని చెప్పి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర కార్ తీసుకొని తెలిసిన వాళ్ళతోటి కలిసి వెళ్ళాను అనమాట.
కానీ వెళ్ళేటప్పుడు నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే వైజాగ్ సీఎంఆర్ దగ్గరో, బస్ స్టాప్ దగ్గరో ఎక్కడో ఉంటుంది ఆఫీసు. మరి అంత లోపలికి ఎలా పెడతారు? ఎందుకంటే అందరూ పేషెంట్సే వస్తారు కదా అన్న ఉద్దేశంతోటి బాగా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిపోయాను. నేనైతే 8కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యేసరికి 9:30, 1:45, 9:45, 10 అయ్యింది. వెళ్ళేసరికి హాస్పిటల్‌లో జనాలను చూడగానే అమ్మో! మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక్కసారిగా. ఎంతమంది అందరూ మెటర్నిటీ లీవ్ కోసము అండ్ చెకప్స్ కోసమే వచ్చారనమాట. మొత్తం అసలు వైజాగ్ మొత్తం ఊరు చివరనమాట. అసలు అక్కడ ఏది ఉండదు. ఓన్లీ ఈఎస్ఐ హాస్పిటల్ మాత్రమే. ఇదేనండి. ఇది చూడగానే నాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఫ్రీ టికెట్ దొరికినంత ఆనందం అనిపించింది. ఇదే ఈఎస్ఐ హాస్పిటల్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఎవరు జనాలు కనపడట్లేదు కానీ మా వార్డు దగ్గర వీడియో తీయనివ్వలేదు. అక్కడ మాత్రం దగ్గర ఒక 30 మంది ప్రెగ్నెంట్ లేడీస్ మాత్రమే ఉన్నారు. వాళ్ళ వెనకాల సపోర్ట్ కోసం వచ్చిన వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళనమాట. సో ఇది ఈఎస్ఐ హాస్పిటల్. దీని తర్వాత ఏమైంది, బడ్జెట్ ఎలా వేసుకున్నాను అండ్ నేను అనుకున్న బడ్జెట్ రీచ్ అవుతానా అవ్వనా, సో నేను ఎలా వేసాను, ఈఎస్ఐకి ప్రైవేట్కి డిఫరెన్స్ ఏంటి, మనం ఎంత సేవ్ చేయగలం, సో ఇవన్నీ కూడా చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ మొత్తం టోటల్ బడ్జెట్ నేను ఎంత సేవ్ చేసుకున్నాను, నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, డెలివరీ ఎక్కడ అనేది ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను. సో అందుకని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తోటి ఈఎస్ఐ ఎలా చేసుకోవాలి. ఇదండి. బాయ్ ఆల్.